మొదటి నుండి చివరి వరకు బ్రహ్మబాబా యొక్క కుడి భుజంగా, యజ్ఞ రక్షకుడిగా మరియు మేనేజర్గా ఉంటూ యజ్ఞం యొక్క కార్యవ్యవహారాల్లో ఎప్పుడూ ప్రతి కార్యంలో బాబా ఏది చెప్పినా సరే అంటూ ఆజ్ఞాకారిగా ఉండేవారు. ఇచ్ఛామరణం ద్వారా దేహాన్ని త్యాగం చేసినవారు. అలాంటి ఒక దివ్య జీవితము గల మూర్తి బాబా యొక్క నిజమైన వారసుడు, ఆది రత్నము అయిన విశ్వకిషోర్ బావు దాదా యొక్క జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు ప్రేరణాదాయకమైన విషయాలను ఈరోజు విందాము. విశ్వకిషోర్ దాదా యొక్క జననము సింధ్లోని ఒక సంపన్న కుటుంబంలో జరిగింది. వీరి యొక్క లౌకిక తండ్రి తులసీదాస్ మరియు లౌకిక తల్లి రమాబాయి. వీరి తండ్రి దాదా లేఖరాజ్ గారి అన్నగారు. ఈ విధంగా వీరు బ్రహ్మబాబా యొక్క అన్నయ్య కుమారుడు. వీరి యొక్క లౌకిక నామము భైరూమల్ కృపలాని. వీరి యొక్క లౌకిక తండ్రి దేహాంతము తదుపరి వీరి మంచి చెడులు బాబా చూసుకునేవారు. వీరు తమ 15 సంవత్సరాల వయసు నుండి బాబాతో కలిసి ఉండేవారు. వీరు కలకత్తాలోని గొప్ప పేరుగల ప్రదేశము మరియు ప్రసిద్ధ వాణిజ్య కేంద్రమైన న్యూ మార్కెట్, అందులోనూ లిఫ్ట్ సౌకర్యం గల 7 అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో బాబాతో పాటు వారు వజ్రాలు మరియు ఆభరణాల వ్యాపారం చేస్తూ ఉండేవారు. 2వ అంతస్తులో బాబా యొక్క పరివారంతో కలిసి ఉండేవారు. దీంతో పాటుగా ముఖ్య న్యూ మార్కెట్లోని మ్యూజియం అనే ఒక షోరూమ్ ఉండేది. అక్కడ చాలామంది విదేశీయులు కూడా శాంపిల్ చూసి ఆర్డర్ చేస్తూ ఉండేవారు. వీరు ఈ షోరూమ్ని చూసుకుంటూ ఉండేవారు. టోకున అంటే హోల్సేల్ వస్తువులు కొనేవారు ఎవరైనా వీరి దగ్గరకు వస్తే వారిని వీరు మొదట అంతస్తులోని ఉండేటువంటి బాబా దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉండేవారు. మొదటి నుండే బాబా పైన వీరికి ఎంతో ప్రేమ మరియు విశ్వాసము ఉండేవి. బాబా యొక్క సోదరుడు మరియు కుమారుని పాత్రలు రెండింటినీ కలిపి వీరు పోషిస్తూ ఉండేవారు. వీరు సమర్పితమైన బుద్ధి కలిగి ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ అని నడుస్తూ ఉండేవారు. వీరు కూడా బాబాను అన్ని విధాలుగా అనుసరించి 1938వ సంవత్సరంలో తమ సంపూర్ణ జీవితమును ఈశ్వరీయ సేవలో సమర్పితం చేయటం జరిగింది. వీరు కూడా కలకత్తాలోని తమ వ్యాపారాన్ని మూసివేసి కరాచీ వెళ్ళిపోయారు. వీరు కూడా బాబా సమానంగా ఉండేవారు. ఎప్పుడు ఏ విధమైన కోరిక కలిగి ఉండేవారు కాదు. చివరి వరకు వీరు బాబాని అంటుపెట్టుకొని ఉంటూ బాబా యొక్క ఆదేశాల మేరకు యజ్ఞం యొక్క ప్రతి ప్రణాళికను విధిపూర్వకమైన శ్రీమతం అనుసారంగా కార్యవ్యవహారణ చేస్తూ ఉండేవారు. యజ్ఞానికి ప్రబంధకులుగా అంటే మేనేజర్గా ఉండి కూడా వీరు ఎప్పుడూ స్వయాన్ని ఈశ్వరీయ సేవకుడిగా భావిస్తూ ఉండేవారు. పత్ర వ్యవహారములలో కూడా ఈశ్వరీయ సేవకుడు అనే పేరుతోనే సంతకం చేసేవారు. వీరు యజ్ఞ సేవ యొక్క మూల స్తంభం లాంటివారు. గృహముల కొనుగోలు అంటే బాబా యజ్ఞానికి బిల్డింగ్స్ కొనటము, అమ్మకము, అలాగే బట్టల కొనుగోలు, బస్సులను, కార్లను రవాణా కోసం ఏర్పాట్లు చేయటము మొదలైన పనులన్నింటినీ బాబా వీరితోనే చేయిస్తూ ఉండేవారు. వీరు యజ్ఞం యొక్క మొదటి అన్నయ్య. యజ్ఞంలో అందరూ వీరిని బావు అనే పేరుతోనే పిలిచేవారు. బాబా మరియు మమ్మాతో మాత్రమే కాదు, సమస్త యజ్ఞ పరివారంతో వీరు చాలా స్నేహంగా ఉండేవారు. యజ్ఞము మరియు యజ్ఞపుత్రులపైన వీరికి చాలా ఉన్నతమైనటువంటి భావన ఉండేది. యజ్ఞపుత్రులకు వీరు తమ సేవల ద్వారా సదా అందరికీ సుఖమును ప్రదానం చేస్తూ ఉండేవారు. అంటే నిష్ఠతో నిస్వార్థంతో సేవ ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తూ ఉండేవారు. వీరు ఆరంభం నుండి చివరి వరకు యజ్ఞం యొక్క అన్ని పనులను నిర్వహించేవారు. బాబా వీరికి విశ్వకిషోర్ అనే అవ్యక్త పేరును ప్రసాదించారు. తామే విశ్వ మహారాజు
మరియు శ్రీ నారాయణుల యొక్క మొదటి యువరాజు అవుతామనేటువంటి నశ కూడా వీరికి ఉండేది. వీరి యొక్క జీవితము చాలా సాత్వికంగా మరియు వ్యక్తిత్వము ఎంతో ఉన్నతంగా ఉండేవి. వీరు చాలా శాంతచిత్తులుగా, వినయశీలుగా మరియు 100% ధారణామూర్తులుగా ఉండేవారు. యజ్ఞ సేవలో భాగంగా వీరు అనేక ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చేది. వీరు ఎక్కడికి వెళ్ళినా తమ భోజనాన్ని తామే స్వయంగా తయారు చేసుకొని తినేవారు. భోజనం తయారు చేసుకునే పాత్రలు మరియు పదార్థాలు కలిగిన ఒక కిట్ని బాబా వీరికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా వీరు సేవతో పాటుగా యజ్ఞం యొక్క మర్యాదలను పూర్తిగా పాటిస్తూ ఉండేవారు. ఒకసారి వీరు రమేష్ భాయ్ ఇంటికి భోజనాన్ని స్వీకరించడానికి వెళ్ళారు. అప్పుడు మీది పవిత్ర గృహస్థ జీవితం అని, మీ గృహము మరియు బాబా యొక్క సెంటర్ ఏమీ వ్యత్యాసం లేకుండా ఉన్నాయి అని చెప్పి వీరు రమేష్ భాయ్ని నిశ్చింతులుగా చేశారు. ఈ విధంగా వీరు రమేష్ భాయ్ యొక్క గృహ ద్వారాన్ని ఈశ్వరీయ సేవ కొరకు ఉపయోగించడానికి నిమిత్తులయ్యారు. అప్పటి నుండి ఎంతోమంది యజ్ఞపుత్రులు రమేష్ భాయ్ ఇంటి భోజనాన్ని స్వీకరించటం మొదలుపెట్టారు. వీరి యొక్క అనుభవపూరితమైన మాటలతో రమేష్ భాయ్ నైతిక ప్రేరణ పొంది మోతీశ్వర్ని కూడా తమ ఇంటిలో ఉండేందుకు ఆహ్వానించారు. మరియు మోతీశ్వర్ 18 నెలల వరకు వీరింటిలోనే ఉన్నారు. దాదా విశ్వకిషోర్ చాలా అనుభవజ్ఞులు మరియు ఆలోచనా పరులు. వీరు బాబా పట్ల అమితమైన శ్రద్ధ కలిగి ఉండేవారు. వీరు హనుమంతుని సమానంగా మమ్మా బాబాల యొక్క బాగోగులను మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు. ఎప్పుడైనా మమ్మా బాబాలు రైలు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వీరు గుజరాత్ పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ని కలిసి ఆ రైల్లో పాతకాలపు మొదటి తరగతి డబ్బా ఒకటి వేరుగా జోడింపచేసేవారు. వీరు ఎంత శ్రద్ధ వహించేవారు అంటే బాబా యొక్క సీటు కింద రైలు చక్రాలు రాకుండా చూసుకునేవారు. ఎందుకంటే దానివల్ల బాబా యొక్క నిద్రభంగం కలుగుతుందని వీరి భావన. వీరికి పశ్చిమ రైల్వే అధికారులందరూ తెలుసు కాబట్టి ఈ విధంగా సౌకర్యాలను కలిగింపచేసేవారు. 1957వ సంవత్సరంలో సోదరుడు రమేష్ అన్నయ్య మమ్మా బాబాలను ముంబై రమ్మనమని ఆహ్వానం పంపారు. మమ్మా బాబాలు ముంబై వచ్చే పూర్వమే వీరు స్వయం ముంబై వచ్చి అన్ని రకాల వసతులను పరీక్షించి మమ్మా బాబాలు ముంబైలో సహజంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. బావు ఒకరోజు తమను సేవార్థము వారి కారులో తీసుకొని వెళ్ళవలసిందిగా రమేష్ భాయ్కి చెప్పారు. వారిద్దరూ కొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత బావు సేవకి సంబంధించిన కాగితాలు సెంటర్లోనే మర్చిపోయినట్లుగా మరునాడు తిరిగి వెళ్తానని వారితో చెప్పడం జరిగింది. అప్పుడు రమేష్ బావుని సెంటర్ వద్ద విడిచిపెట్టారు. తరువాత రోజు రమేష్ బావుతో పాటు బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే చోటికి వెళ్ళాలని బావు చెప్పడం జరిగింది. అప్పుడు మరలా వారిని రమేష్ సెంటర్ వద్ద విడిచిపెట్టారు. ఈ విధంగా 3-4 రోజులు గడిచాయి. 5వ రోజు బావు రమేష్తో నేనేం చేస్తున్నానో మీరు అర్థం చేసుకొని ఉంటారు, కానీ దాని గురించి మీరేమీ మాట్లాడలేదు అని అన్నారు. మీ డ్రైవింగ్ని పరీక్షిస్తున్నాను, ఎందుకంటే మమ్మా బాబాలు మీ కారులో ప్రయాణం చేస్తే ఎంత క్షేమంగా ఉంటారో అని చెప్పడం జరిగింది. మీరు ఈ పరీక్షలో పాస్ అయ్యారు అని వారితో ఈ విధంగా అన్నారు. ఈ పరీక్ష యొక్క పరిణామం వల్ల మమ్మా బాబాలు ముంబై వచ్చినప్పుడు రమేష్ కారులోనే కూర్చున్నారు మరియు రమేష్ వారిని పూనా వరకు కూడా తీసుకొని వెళ్ళారు. వీరు సంపూర్ణ ఆజ్ఞాకారి మరియు విశ్వాసపాత్రులు. వీరు బాబాని తమ సేవల ద్వారా ఎప్పటికీ నిశ్చింతగా ఉంచేవారు. పాండవ్ భవన్ వీరి పేరు మీద కొనడం జరిగింది. దానిని వారు సంస్థ పేరున బదిలీ చేయాలని అనుకున్నారు, కానీ దానికి బాబా యొక్క సమ్మతి
లభించలేదు. వీరికి ప్రోస్టేట్ ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు రమేష్ భాయ్ ద్వారా చట్టపరమైన కాగితాలు తయారు చేయించి వారిద్దరూ ఆబు బాబా దగ్గరకు వెళ్ళారు. ఆబు స్టేషన్లోనే బోలీ దాది దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే ఆబు కొండపైకి రావాల్సినదిగా బాబా యొక్క సందేశము అని వీరికి తెలియజేశారు. అలా వారిద్దరూ ఆ ప్రకారమే చేయటం జరిగింది. ఆ సాయంత్రం బాబాని కలిసినప్పుడు బావు తమ మనసులోని మాటని ఈ విధంగా బాబాతో అంటూ, పెద్ద పెద్ద వకీళ్ళ ద్వారా తయారు చేయబడిన దస్తావేజులు మీరు అంగీకరించలేదు, కానీ రమేష్ భాయ్ ద్వారా తయారు చేయబడిన దస్తావేజులను మీరు చూడకుండానే రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించారు అని అడిగారు. అప్పుడు ఆ విషయం పైన బాబా ఇలా అన్నారు, రమేష్ ఆదాయపు పన్ను వకీలని, వారికి ఇలాంటి దస్తావేజుల తయారు చేసే అభ్యాసం లేదు అని నాకు తెలుసు, కానీ వారి ద్వారా ఈ దస్తావేజులు ఎవరు రాయించారో వారిని అడుగు అని బాబా రమేష్ ద్వారా నేనే వాటిని వ్రాయించినప్పుడు మరలా నేను వాటిని చదవవలసిన అవసరం ఏముంది అని ఈ విధంగా చెప్తూ, మీ యొక్క ఈ కార్యం ద్వారా రమేష్ భాయ్కి ఈశ్వరీయ లావాదేవీల యొక్క డాక్యుమెంటేషన్ చేయగలిగే వరదానం లభించింది అని బాబా వివరంగా వారికి అర్థం చేయించారు. సుమారు 8 రోజుల వరకు వీరిద్దరూ ఆబులోనే ఉన్నారు. ఈ సమయంలో బాబా నిండు మనసుతో వీరిపైన తన స్నేహాన్ని మరియు పాలనను కురిపించారు. బాబా వీరిద్దరికీ తమతో పాటే భోజనాన్ని పెడుతూ మరుసటి రోజు బాబా నుండి వీడ్కోలు తీసుకునే సమయంలో బాబా ఇలా అన్నారు, మంచిది, ఇక వెళ్ళి రండి, మీరు బాబాని నిశ్చింత చేశారు అని. దాదా చంద్రహాస్ని పిలిపించి టాక్సీ ముందు వీరిద్దరితో కలిసి బాబా ఫోటో దిగారు. సంతరి దాది, బావు మరియు రమేష్ భాయ్ ట్రైన్లో ముంబైకి బయలుదేరారు. సంతరి దాది బావు యొక్క యుగల్. ట్రైన్లో రమేష్ భాయ్ వీరితో బాబా తమతో ఫోటో దిగిన విషయం పైన ఆసక్తితో ప్రస్తావన తీసుకొచ్చారు. దానిపైన వీరు ఈ నిగూఢమైన రహస్యాన్ని వెల్లడించారు. అదేమిటంటే బ్రహ్మా బాబాతో అది తమ యొక్క ఆఖరి కలయిక అని, అందుకే జ్ఞాపక చిహ్నంగా బాబా తమతో ఫోటో దిగారు అని. అనేక మంది బాగా చదువుకున్న అన్నయ్యలు ఢిల్లీలో బ్రిజ్ మోహన్ భాయ్ మరియు జగదీష్ భాయ్, అలాగే ముంబైలో నిర్వేర్ భాయ్ మొదలైన వారు ఇప్పుడు యజ్ఞ సేవార్థము తమ యొక్క బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందుకని ఇప్పుడు తాము అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి బాబా యొక్క భవిష్య ప్రణాళికను నిర్వహించాలని తన కోరిక అని బాబాతో విన్నవించుకున్నారు. దానికి బాబా తన యొక్క సమ్మతి తెలిపటం జరిగింది. ఆపరేషన్ సమయంలో మరియు ఆపరేషన్ తర్వాత కూడా బాబా వీరి కోసం మాత్రమే ప్రత్యేకంగా యోగం చేస్తూ ఉండేవారు. ఆపరేషన్ అయిన 5వ రోజున అంటే 1968 మార్చి 12వ తేదీన వీరు తమ శరీరాన్ని త్యాగం చేశారు. ముంబైలోని గామ్దేవి సెంటర్ వద్దకు వీరి పార్థివ శరీరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అవ్యక్త బాబా యొక్క 16 మణి అయింది. వారు మరి యొక్క రహస్యాన్ని ఇలా చెప్పారు, పుత్రుని కోరిక అయితే ఆపరేషన్ వల్లపైనే శరీరాన్ని విడిచిపెట్టాలని ఉన్నది, కానీ దాని వలన డాక్టర్కి అగౌరవం కలుగుతుందని బాబా వారికి 5 రోజులు అధిక జీవితాన్ని ఇచ్చి 5వ రోజు శరీరం నుండి ముక్తుని చేసి తమ ఒడిలోకి చేర్చుకున్నారు అని. వీరి దేహం యొక్క అంతిమ సంస్కారము ప్రకాష్ మణి దాది మరియు సంతరి దాది ద్వారా ముంబైలోనే చేయబడింది. ఇటువంటి నిశ్చయ బుద్ధి, త్యాగవృత్తి కలిగిన నమ్మకమైన విశ్వాసపాత్రులైన నిష్ఠాపూరితులైన ప్రతి ఆజ్ఞను శిరసావహించే బాబా యొక్క అనన్య శ్రేష్ఠ చరిత్రవంతులు దాదా విశ్వకిషోర్ బావు యొక్క పుణ్యతిథి రోజున వారికి మన యొక్క భావజనితమైన శ్రద్ధాంజలి. వీరి యొక్క దివ్యమైన కర్తవ్యము, సహనశీలత, త్యాగము, తపస్సు మరియు ఆదర్శ జీవితము
సరళమైన మరియు వినమ్ర చిత్త స్వభావము, నిశ్చలమైన ఈశ్వరీయ ప్రేమ, కార్యకుశలత వంటి గుణములు సమస్త ఈశ్వరీయ పరివారానికి సదా ప్రేరణ అందిస్తూ ఉంటాయి. ఓం శాంతి.